नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन आज की ताज़ा खबर ये है, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 2001లో తోవతో ఆరంభించి తోవ నడక మంకమ్మతోట లేబ తాత్పర్యం దాని అన్ఈల్డింగ్ స్కై మరో కోణం स्टेट गवर्नमेंट से तेलंगाना गवर्नमेंट से दाशरथी साहित्य पुरस्कार हमको दिया है, वो अच्छा है। हमारे के वो किताब के गौरव है। साहित्य पुरस्कार दाशरथी बोले तो निज़ाम के ऊपर उन लड़ाया, निज़ाम राज्य से और फ्यूडल से दोराला से उन लड़ाया, जेल की भी गया, वहाँ से बहुत काफ़ी लिखा, वो स्ट्रगल करा, जेल में गए, वो उनके नाम के ऊपर हमारा को एक तेलंगाना गवर्नमेंट ये पुरस्कार दिए तो हम बहुत धन्यवाद हैं।
दाशरथी बोल के बहुत वो स्वातंत्र समर योद्धा है, उन राइटर है, बड़े वैतालिक है तेलंगाना का। उनके नाम में हमारे को दिए तो हम बहुत आनंद है। हमारा नाम अन्नवरम देवेंद्र। देवेंद्र आई एम करीमनगर ज़िले में उस्नाबाद से है। हम करीमनगर ज़िला का है ना। ये वो करीमनगर में सिद्दीपेट में है। हम गांव से आए, गांव का भाषा है, विलेज का भाषा है और डाउन ट्राडन भाषा वो लिख रहे हैं। वो बहुत आनंद है। बहुत తెలంగాణ ప్రభుత్వం నాకు దాశరథి పురస్కారం ఇవ్వడం నా కవిత్వానికి ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక చేయూత. నేను గత 30 సంవత్సరాల నుంచి తెలంగాణలో సాహిత్యం రాస్తా ఉన్నాను. ఇప్పటికి 12 పుస్తకాలు రాశాను, 3 వ్యాసాలు రాశాను, 3 వ్యాస సంపుటాలు వేయడం జరిగింది. ఈ అవార్డు నాకు దక్కడం అనేది రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంతే తెలంగాణలో తెలంగాణ వైతాళికుడైనటువంటి మహాకవి దాశరథి పేరు మీద రావడం. దాశరథి పోరాట యోధుడు, ధిక్కార స్వరం, స్వాతంత్ర సమర యోధుడు, ఆయన మహారచయిత. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నాకు ఒక బాధ్యతగా, బరువుగా ఇది నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నన్ను ఎంపిక చేసినటువంటి కమిటీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాగాకాశ నవారుణాస్త్ర జలాధారల్ చల్లి చలార్చదన్ వీణియ తీగపై పీడిత ప్రజావాణికి మైకమర్చి అభవాదులకు వినిపింపచేసేదన్. మీద కరవాలంతో అంటే కత్తి, ఆ కత్తి కూడా పదును పెట్టిన కత్తితో శ్రీనివాసరాజు గారు. తర్వాత పాటను వినిపించడానికి మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్న పెద్దలు ఇక్కడ పంచుకుంటారు. పెద్దలు రఘునందన్ గారిని మీ చప్పట్ల మధ్యన వేదిక మీదకి ఆక్షర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వారు విధులు నిర్వహిస్తున్నారు. రఘునందన్ గారికి గట్టిగా చప్పట్లు. గోరంక గోటికే చేరావు చిలక, గోరంక గోటికే చేరావు చిలక, భయమెందుకే. దేవేంద్ర గారికి స్వాగతం. ఇంకా గౌరవనీయులైన సాహితీవేత్తలు అందశ్రీ గారు, డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పుష్పగుచ్చంతో మన విశిష్ట అతిథి గౌరవనీయులు ప్రభాకర్ గారికి స్వాగతం. అలాగే నేటి పురస్కార స్పీకర్ అన్నవరం దేవేంద్ర గారు వేదికపైకి వెంచేస్తుందో కోరుతూ ఉన్నాం. తెలంగాణ కర్త అందశ్రీ గారు, మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పఠితుల్ని మన పుస్తక ప్రదర్శన ద్వారా అందరిలోకి సాహిత్య జిజ్ఞాసను పంపించిన ప్రముఖ కవి యాకూబ్ గారు, ప్రముఖ కవి తాత్విక గీత రచయిత జయరాజ్ గారు వారికి స్వాగతం పలుకుతూ అందశ్రీ గారిని స్వాగతం పలుకుతూ ఉన్నాం. అన్నార్థులు అనాథులుండని ఆ నవయుగ మదెంత దూరం, కరుమంచు కాటకమంచు కనిపించని కాలాలెప్పుడు, పసి పాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెల్లో రాయబడిన కావ్యాలెన్నో అన్నాడు. నిజంగా అదిగో సన్మానం అనుకుంటున్నారు గూగుల్ కృష్ణ. వెల్ఫేర్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారిని, ఇంకా వేదిక పైన పెద్దలందరినీ జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేసేందుకు ఆహ్వానిస్తున్నాం. సాహిత్య తర్వాత కార్యక్రమంలో భాగంగా మనం ఆవిష్కరించుకోబోతున్నాం.
నీళ్లలోంచి విద్యుత్తను తెగపుడుతుంది. ఈ దానవ లోకంలో ఎన్నటికైనా మానవులని విలువదగిన తెగపుడుతుంది. ఇందిరా మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు దాశరథి గారి కూతురు. నా కవితాల తాంగి నా తరుణ కావ్యలతిక నానాడు పైకి ప్రాకలేక దిక్కులు చూడ నీ కరాల సాసి అని నారాయణ రెడ్డి అన్నారు. అలాగే కాళన్న కూడా అన్నలకు పెద్దలకు ధన్యవాదాలు. మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాదు, మానసిక ఉద్దీపనను అందించడం అన్నారు. అదిగో పూరేకులతో పూజ చేస్తున్నారు మన దాశరథి. ఈ పుష్పాంజలి ఘటించారు. అలాగే అందశ్రీ గారు, దాశరథి గారి కోటి వెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరసులోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయ నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ప్రాణం లేదు. అలాంటి ఆనంద సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అందరూ లేచి నిలబడతాం. మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సుఖశాంతుల ఈనాటి పురస్కార స్వీకర్త. తొవ్వ నడక మంకమతోట లేబరడ్డ బుడ్డపరకలు గుడ్డుమల్లె చుట్టూ ఫార్ములా అండ్ ఫ్రాగ్రెన్స్ పొద్దు పొడుపు పొక్కిలి వాక్యల పలకరింత గువ్వకుండా అనే దీర్ఘ కవిత ఇంటి దీపం వడిగొలుసులు గవాయి అన్ఈల్డింగ్ స్కై అన్న ఆంగ్ల సాహిత్యాన్ని డాక్టర్ మంత్రి జీవన తాత్పర్యం, అలాగే మరో కోణం అనే సామాజిక వ్యాసాన్ని తెలంగాణ సంస్కృతికి చెక్కిన ఊరి 2001 నుంచి 2025 దాకా నాటికి నేటికి మించిపోయే సాహిత్యాన్ని అందించిన వారికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు గౌరవనీయులైన జూపల్లి కృష్ణరావు గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మనం ప్రభాకర్ అందజేస్తున్న ఇద్దరు మంత్రులు కలిసి మీ చప్పట్లతో కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని ఆస్వాదిస్తూ మాకు అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
సుజాత వారి సోదరి కుటుంబ సభ్యులందరూ ఒక చరిమలాగా పుడుతూనే ఉంది, అలుగులు పారుతూనే ఉంది. జయరాజ్ గారు ముందుగా మాట్లాడవలసిందిగా నిర్వాహకుల పక్షాన స్వాగతం. మీ ముందు ఆయన ఒక ఎజెండా పెట్టిపోయాడు. అన్నార్థులు అనాథం ఉండని ఆరవైదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపిస్తని కాలాలెప్పుడు పసి పాపల నిజరకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో అని చెప్పిపోయాడు. ఆ కన్నీటి చుక్కలు వార్పిన రోజు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన ఆ పేరు కీర్తి దాశరథి కళల్ని మీరు నిజం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి ఎజెండాను మనం ముందు పెట్టిన దాశరథి గారికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీకు మేము ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాం. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే రావా దరికి చేరినా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పు కూతా ఉన్నదా, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ దాశరథి అవార్డును అందుకున్న కవి, తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ పదాలలో తెలంగాణ గొంతుకలో తన కవిత్వాన్ని పలికించేటువంటి తెలంగాణ ఒరిజినల్ కవి అన్నవరం దేవేంద్రకు శుభాభినందనలు. రాజు మరణించే ఒక తార గగనమెక్కే, ఒక తార రాలిపోయే, సుకవియు మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, కవియు జీవించు ప్రజల నాల్కల యందు. ప్రజల నాల్కల మీద నడయాడే అక్షరాలను, ప్రజల నాల్కలలో ఎప్పుడూ కదలాడే అక్షరాలను సృజించినటువంటి దాశరథి శత జయంతి సంవత్సరంలో ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ దాశరథి ఏమిచ్చి వెళ్ళాడు అంటే ఒక స్ఫూర్తినిచ్చి వెళ్ళాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆయన పలికిన మాటలు పెద్ద ఉద్యమాలకు బాటలు వేశారు. ఆయన రాసిన రాతలు ఇవాళ సినిమాల్లో పాడుకునేటువంటి పాటల్ని ఇంతకుముందు మిత్రులు ఆలపిస్తూ ఉంటే వడలు పులకరించటం కాదు, మనసు ఆహ్లాదపరచడం కాదు, మన జీవాలను తట్టి లేపుతున్నాయి. ఒక కవి చేసే పని ఏమిటంటే ఆ జాతి జనులు పాడుకునే మంత్రంగా ఆ రచనలు మనకిస్తాడు. ఆ జాతి జనులు పాడుకునే మంత్రంలాగా ఉండే కవిత్వాన్ని మనకు ఇచ్చి వెళ్ళినటువంటి దాశరథి అదృష్టవశాత్తు దాశరథి పుట్టిన చిన్నగూడూరు, మా తాత ముత్తాతలు మా నాన్న పుట్టిన చిన్నగూడూరు ఒకటే. ఆ మట్టి నుంచి వచ్చి నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఆ పరిమళం నుంచి వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఆయన నడయాడిన గాలిల ఖమ్మం ప్రాంతాల్లో పెరిగిన వాడిని. దాశరథి ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ ఆ జిల్లాలోనే కాదు మొత్తం దేశాన్ని దాకా విస్తరించింది. అటువంటి కవిని ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక కవికి దాశరథి పేరిట అవార్డు ఇస్తూ గౌరవించడం అనేది గొప్ప
కృష్ణారావు జూపల్లి కృష్ణారావు గారు మాన్యులు అందరికీ వందనాలు. నాకు దాశరథి పురస్కారం ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను, కృతజ్ఞత తెలియజేస్తాను. దాశరథి అంటే ఒక ధిక్కారం, ఒక పీడనపై వ్యతిరేకత, ఒక నిజాం పిశాచంపై రగించిన జెండా, నాటి జైలు గోడల మీద నా తెలంగాణ కోటి రత్నాల మీదని అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి ధిక్కారం. ఆయన పేరు మీద నాకు రావడం అంటే నాకు దాశరథికి ఉన్న సంబంధం ఏంటని నేను ఒకసారి ఆలోచించుకున్నా. దాశరథి నా పక్క జిల్లా అయిన వరంగల్ జిల్లాలో ఆయన పాదం తొప్పి తిరిగినట్టున్నాడు. ఆ పక్క నేను కరీంనగర్ జిల్లా. నా కవితా పాదాలు కూడా ఆయన పాదాల వెంట తిరిగినటువంటి సందర్భం, ఒక ఊహ. దాశరథి ధిక్కారచలం, దాశరథి నిజాం ఫ్యూడల్ వ్యవస్థపై పోరాడినటువంటి వీరుడు, రాసినటువంటి వీరుడు. ఆ ధిక్కారాన్ని కూడా నేను కూడా గత 3 దశాబ్దాలుగా అందుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో కవిత్వం రాశాను, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ భాషలో కవిత్వం రాశాను. దాదాపు ఒక 12 కవితా సంపుటాలను, ఒక 3 ఊరి దస్తూరి లాంటి 3 పుస్తకాలను ఇంగ్లీషులో అనువాదమై నేను నిరంతరంగా రాస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ పల్లెలో ఊరిలో మాట్లాడే భాష మాత్రమే నేను ఎంచుకున్నాను. కావాలని రాసిన భాష కాదు, అది నా ఊరి భాష, నా మట్టి భాష, నా వాతావరణం. ఆ భాషలనే నేను కవిత్వం రాయడం ఎలా అనేది నేను కొనసాగుతున్నటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యంలో రాయడం వల్ల ఆ ధిక్కార స్వరాన్ని, ఆ ప్రశ్నించాలని, ఆ ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ క్వశ్చనింగ్, రేషనల్ థింకింగ్ తోని దేశంలో ఉన్నటువంటి సకల సమస్యలకు, సకల జాడ్యాలకు వ్యతిరేకంగా కలం చూపించడం నా కర్తవ్యంగా నడిపిస్తా ఉన్నాను. అందుకే నాకు ఈ ఎంపిక కమిటీ నన్ను ఎంపిక చేసిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ కమిటీకి నేను మరోసారి కృతజ్ఞత చేస్తా ఉన్నాను. పోతే తెలంగాణ భాషా సంస్కృతి శాఖ చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలు చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించిన ప్రజా పాలన అందించేది కూడా ఒక డెమోక్రటిక్ ఒక అవుట్లుక్ మనందరికీ కనబడతా ఉన్నది. అందుకు మనకు కొంచెం స్వేచ్ఛ స్పేస్ దొరికినట్టుగా మనందరం భావిస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణ భాషకు సంబంధించినటువంటి వ్యవస్థ మనకి ఇంకా రాలేదు. తెలంగాణ భాష మన ఊళ్ళో మాట్లాడే భాష. ఈరోజు టెక్స్ట్ పుస్తకాల్లో కానీ తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ తెలంగాణ భాష లేదు. తెలంగాణ వస్తువు ఉన్నది, తెలంగాణ పాఠ్యాంశాలు ఉన్నాయి, తెలంగాణ వీరులు ఉన్నారు, తెలంగాణ చరిత్ర ఉన్నది. కానీ అది తెలంగాణ భాషలో లేదు. అది సమకాలీన ఆంధ్ర చలమణిలో ఉన్నటువంటి భాషలో ఉన్నది. కాబట్టి తెలంగాణ భాషలో తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలు కానీ, తెలంగాణ పాఠ్య పుస్తకాలు కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని మన ఊరు భాషలో రావాల్సిన అవసరం ఉన్నది అని నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. తెలంగాణ కల్చర్లో భాష చాలా ముఖ్యం. తెలుగు భాష అనే తెలంగాణ ఒకటే భాష. కాబట్టి ఇప్పుడు తెలంగాణ భాష అంటే చాలా అద్భుతంగా సినిమాలో సక్సెస్ అయింది, పాటల్లో సక్సెస్ అయింది. మన పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ భాషను పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పురస్కారం ఇచ్చినటువంటి కమిటీకి అందరికీ నేను ధన్యవాదాలు చేస్తాను. కవిత్వం నాకు గుడిసె మీద బారే విరతి, గుండ్ల కప్పపై సృష్టించిన కట్లకు, గంగ రోజు కట్టిన గంట, గొంతులో ప్రవహించిన రాగం, కళాత్మకంగా కొందరు వాడినట్లు, చెప్పులు నాణ్యతగా చెప్పులు ముడిచినట్లు, అందమైన చిరస్నేహితులు నేను కవిత్వాన్ని ప్రజలంగా ఈ అవార్డు సందర్భంగా నేను మళ్ళీ చెప్తాను. నేను కవిత్వాన్ని ప్రజలంగా ప్రజల కోసము, అట్టడు వర్గాల కోసము, అట్టడు జనం కోసము నేను కవిత్వం రాస్తాను. ఈ అవకాశం చెప్పి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జయంతి ఉత్సవాల సందర్భంగా పోయిన సంవత్సరం జుకంటి జగన్నాథం గారికి, ఈసారి అన్నవరం దేవేందర్ గారికి వారి పేరున అవార్డు ఇస్తున్న సందర్భంగా అన్నవరం దేవేందర్ గారికి నా హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా, సాంస్కృతిక శాఖ మంత్రులుగా, సీనియర్ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా ఈరోజు వారికి అవార్డు అందజేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు, దాశరథి గారి కూతురు ఇందిరా గారికి, లక్ష్మణ్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి ఇచ్చిన జయరాజ్ గారికి, యాకూబ్ గారికి, హరికృష్ణ గారికి, బాలాచారి గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన వారి కుటుంబ సభ్యులకు, శ్రేయభిలాషులకు, కళా అభిమానులకు, హృదయం అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. దాశరథి గారి గురించి మేము చదవడము, వినడము, ఇటువంటి కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడినప్పుడు వాటిని గ్రహించుకున్న సందర్భంగా ఆనాడు అణచివేతకు వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య యుద్ధానికి నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. 2009-14 మధ్యన పార్లమెంటులో తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో దాశరథి గారి మాటలు, వారు చెప్పినటువంటి అనేక అంశాలు మాకెంతో స్ఫూర్తినిచ్చినాయి. ఆనాటి తెలంగాణ పోరాట గడ్డ మీద పార్లమెంటు వేదికగా నిలబడడానికి మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంగా ఈరోజు వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే మిత్రుడు ఒక సంఘటన చెప్తా ఉండ్రి. 1944లో ఒక కవి సమ్మేళనం పెడితే ఆనాడు నిజాం ప్రభువులు ఆ కవి సమ్మేళనం జరగద్దని ఆ సభాస్థలిని అంతా కూడా కాలబెడితే ఆ నిప్పుల మధ్యలోనే ఆ సమ్మేళనాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రజాస్వామ్యవాదంగా కవుల గొంతుల్ని వినిపించినటువంటి ఒక పోరాటానికి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాత. తెలంగాణ ఉద్యమానికి లేదా ఈ యొక్క సాంస్కృతిక సాహిత్య రంగానికి దాశరథి గారంటే ఒక ఐకాన్. వారి ఆలోచన విధానం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా వారి స్ఫూర్తిగా అన్నవరం దేవేందర్ లాంటి వాళ్ళు అనేక వేల మంది ఈరోజు కవి హృదయంగా వారి కవితలను చదువుకుంటూనే కవులుగా మారిపోయి, రచయితలుగా మారిపోయి ఈరోజు ఈ యొక్క సామాజిక సమస్యలలో, సామాజిక పరిస్థితులలో ఎదుగుతా ఉన్నారు. తప్పకుండా అన్నవరం దేవేందర్ గారు చాలా కాలంగా విద్యార్థి నాయకుడిగా డిగ్రీ కాలేజ్ కరీంనగర్ SRR కాలేజీలో ఉన్నప్పటి నుంచి చూసేవాడిని. అప్పటి నుంచి కూడా జిల్లా పరిషత్లో ఉద్యోగం చేస్తున్నవారు. జిల్లా పరిషత్లో ఉద్యోగం చేస్తూ ఉండేది. రాజకీయ పరంగా విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, మార్కెట్ చైర్మన్గా, ఎంపీగా అనేక సందర్భాల్లో జిల్లా వాసిగా మా సోదరుడు కవితకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ లో రవిచంద్ర గారు ఉండే సందర్భంలో ఎప్పుడు కూడా తారసపడి అనేక సందర్భాల్లో కలిసేవాళ్ళం. ఆ విధంగా తనతో ఉన్న పరిచయం ఈరోజు తనలో కూడా ఇంత అవార్డు గ్రహించేంత కవిత్వం గొప్పగా ఉందని. ఎందుకంటే నేను స్వయంగా కవిని, రచయితని కాకపోయినా వారిని అపమానించే వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా, ప్రోత్సహించే వ్యక్తిగా ఈరోజు మరొకసారి నాకు తెలిసిన శ్రేయభిలాషి దేవేంద్ర గారికి అవార్డు రావడం అనేటువంటిది నిజంగా మా గర్వకారంగా భావిస్తున్నాం. వారికి అందరికీ, వారి కుటుంబ సభ్యులకు, మిగతా కవిని హృదయం ఉన్న వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ మరొకసారి అన్నవరం దేవేంద్ర గారికి ప్రత్యేకించి మామూలు వ్యక్తుల మీద అవార్డు పొందడం వేరు, తాత్కాలిక పరిస్థితులలో కొంత కృత్రిమ అవార్డులు పొందడం వేరు. కానీ ఒక చారిత్రాత్మకమైన పేరున్నటువంటి దాశరథి గారి అవార్డు మీ జీవితంలో మరింత వృత్తిపరంగా మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే ఉందో రచయితగా రిటైర్ అయి ఉండి పరిస్థితుల్లో సమాజానికి ఉపయోగపడి సామాజిక రుగ్మతలు ఈరోజు ఒకవైపు కాలుష్యము, పర్యావరణము, ప్లాంటేషన్, ఇతర అనేక సామాజిక అంశాల మీద మీ హృదయం ఒకవైపు కూడా రాబోయే తరానికి అవి నిలుస్తాయి. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మాస్కులు పెట్టుకుని బతికే పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇలాంటి కవులు కూడా ఆ సామాజిక రుగ్మతల నుంచి బయటకు వచ్చి ప్లాస్టిక్ వాడద్దనో ఇతరత్ర కార్యక్రమాల పట్ల కూడా ప్రేరణ కలిగించే విధంగా మీ రచనలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అన్నవరం దేవేంద్ర గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవ మంత్రి గారి అవార్డు అందజేస్తున్న సందర్భంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. శత్రువుల దొంగదాడికి శ్రవణాభ్రమకుల గంభీర గర్జ అట్టహాసమలరా నా తెలంగాణ జయపథాన్ని మనకు
రాష్ట్ర పద్యం గుర్తు చేస్తోంది. దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దాశరథి వారి యొక్క అవార్డు దాశరథి కృష్ణమాచార్య యొక్క ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఈ 2025 సంవత్సరానికి వారి యొక్క అవార్డును గౌరవ అన్నవరం దేవేందర్ గారికి సెలెక్ట్ కావడం జరిగింది. సుద్దాల అశోక్ తేజ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఎంపిక కావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనేస్తున్నాను. ఈ సభలో ఉన్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు, ఇంతకుముందు వారు ప్రస్తావించినట్టుగా పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం హుజునాబాదు, సాయంకాలం ఇంకో జిల్లా, అంటే నిరంతరం పొద్దున్న రాత్రి దాకా పనిచేస్తున్నటువంటి యువ కిరీటం, యువ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే వేదికటువంటి ఇతర పెద్దలు దాశరథి గారి కుమారుడు దాశరథి లక్ష్మణ్ గారు, అట్లాగే వారి కుమార్తె శ్రీమతి ఇందిర గారు, అట్లాగే లోకకవి అందశ్రీ గారు. అందశ్రీ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వ వేదికల పైన వారు ఎక్కడ కూడా కూర్చోరు. దానికి ఒక కారణం ఉంది. దాశరథి గారి మాటలోనే కవులు, రచయితలు సమాజాన్ని చైతన్యపరిచేవాడు, సమాజాన్ని సంఘటితపరిచేవాడు, సమాజం యొక్క సమస్యలను పరిష్కరించగలిగేటువంటి వాళ్ళ కళానికి ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనం. అంటే అది ఏ రాజకీయాలకు కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ అనుబంధంగా ఉండొద్దనేది దాశరథి గారు అన్నట్టుగా నేను రోజు మార్నింగ్ వస్తూ నేను చూసాను. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వాళ్ళు మన గొప్ప అందశ్రీ గారు. అట్లాగే జయరాజు గారు, కవి యాకూబ్ గారు, గణేష్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మీడియా మిత్రులందరికీ, మా డైరెక్టర్ కల్చర్ హరికృష్ణ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దాశరథి గారు నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని, ఈనాటి సమాజం కాదు, ఆనాటి నిరంకుశ నిజాం పాలన అసమానతల పైన, అట్లాగే ఆనాటి ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆ వ్యవస్థలో వారి కళానికి పదును పెట్టి ఆనాటి ఉద్యమంలో 1944 అనుకుంటారు, 1944 ఆ సందర్భంలో నిజాం నవాబ్కు వ్యతిరేకంగా, ఆనాటి ఉన్నటువంటి రజాకార్లకు వ్యతిరేకంగా ఎన్ని నిర్బంధాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమాత్రం వెరవకుండా, బెదరకుండా నా తెలంగాణ కోటి రతనాల వీణని చెప్పని జైలు గోడల పైన రాసి నినదించిన వ్యక్తి. ఎక్కడ కూడా తల వంచలే, తలొగ్గలే. అది ఒక గొప్పతనం. మరి వారి పాటలు, వారు రాసిన పాటలు చాలా చాలా పాటలు ఉన్నాయి. సరే, సినిమా రంగంలో పాటలు చాలా ఉన్నాయి. అంతేకాదు, ప్రధానంగా వారు రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబాగులు ఎన్నో, ఆ మొత్తం పాట వింటే యావత్ సృష్టి మొత్తాన్ని కూడా అవలోకనం చేసినట్టు పద్ధతిగా, అవగాహన పద్ధతిగా కనపడటం స్పష్టంగా. మరి అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు ఏ లక్ష్యం, సమాజంలో ఉన్నటువంటి రకరకాల రుగ్మతలు, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలాంటి మహానుభావులు, గొప్పవారు, వారిని ఆదర్శంగా తీసుకుని ఈనాడు చాలామంది కవులు ఇక్కడ మన వేదిక నిలబడతా ఉన్నారు. అంటే నిరంతర ప్రక్రియ
దీనికి రిటైర్మెంట్ ఉండదు. సమస్యలు ఎక్కడున్నా చిన్నదైనా పెద్దైనా నినదించాలి, గళమెక్కాలి. రెండో మాట అన్నారు దాశరథి గారు, అంటే పేదరికం. పేదరికం అంటే కూడు గూడు గుడ్డ కానే కాదు. పేదరికం అంటే తను ప్రేమించే వాళ్ళు సమాజంలో లేనటువంటి వాడు, తనను ప్రేమించే వాళ్ళు సమాజంలో లేనటువంటి వాడే నిజమైనటువంటి పేదవాడు. అంటే ఎంతో గొప్పగా, అంటే మనిషి జీవితానికి విలువ లేదు. ఈ రోజున్నటువంటి సమాజంలో ఉరుకులు పరుగులు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా తృప్తినిచ్చేది వారి రచనలు. మహానుభావుల కవులతో కళాకారుల రచనలు చదివితే వచ్చేటువంటి ఆనందం, చదువుతున్నది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాదు. అట్లాగే ఏ సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఆనాటి స్వాతంత్ర ఉద్యమమైన, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమమైన కవులు సమాజాన్ని సంఘటిత చేసి అన్యాయాలపైన, అక్రమాలపైన వారు నినదించిన కారణంగా, యావత్ సమాజాన్ని సంఘటితం చేసిన కారణంగా మరి దాశరథి లాంటి వాళ్ళు నా తెలంగాణ కోటి రతనాల పైన అని ఈనాడు కాదు ఈనాడు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా కవులు కళాకారులు కళ్ళమెక్కినందుకే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సుదీర్ఘకాలము వందలాది మంది ప్రాణత్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రధానంగా వాళ్ళందరూ సమాజాన్ని సంఘటన చేసే శక్తి కవులకే ఉంది. అందులో మొట్టమొదటి వాడు మరి దాశరథి లాంటి వాడు. మనం ఎంత చేసినా ఏం చేసినా తప్పనే. ఈరోజు నాకు కొంత బాధగా ఉంది. మరి అటువంటి మహానుభావుడు శతజయంతి ఉత్సవాల్లో ఇటువంటి హాల్లో ఇంత పల్సర గడపడతామంటే సమాజం ఎటుపోతుందో ఓసారి మనం ఆలోచించాల్సి వస్తుంది. దానిలో మాది కూడా పొరపాటు అనిపిస్తా ఉంది. అందుకే దాశరథి గారి యొక్క విగ్రహం దాశరథి గారి కోసమో, దాశరథి గారి కుటుంబం కోసమో కాదు, వారు దశాబ్దాల పాటు సమాజాన్ని చైతన్యం చేసిన మహానుభావుడు కాబట్టి వారి విగ్రహాన్ని ట్యాంకు బండు పైన పెట్టడానికి కార్యాచరణ రూపొందించే కార్యక్రమం చేస్తాము. ఇప్పటికే హెచ్ఎండిఏకు రాయడం జరిగింది. తప్పకుండా వారి విగ్రహాన్ని ఆ యొక్క ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహాన్ని చేసే కార్యక్రమం చేస్తూ దాంతోపాటుగా మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలో వారి పుస్తకాన్ని అందుబాటులో ఉంచేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. వారే కాదు, ఇలా నాకున్నటువంటి నిధులలో సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నిధులు వస్తాయి. ఈ యొక్క నిధుల నుంచి నేను మా దగ్గర ప్రకటించిన అదే ప్రకారం ఇస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు లైబ్రరీల కోసం. ఆ లైబ్రరీలో గొప్ప వాళ్ళ చరిత్ర పుస్తకాలు, కవులు కళాకారుల పుస్తకాలు ప్రతి గ్రామంలో 1,00,000 రూపాయలు ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరం. అట్లాగే స్పోర్ట్స్ కోసం కూడా, యువత కోసం ఏదో అంటే ఈ యొక్క ఆర్ట్స్ అంటే కళ ఏదో ఒక వ్యాపకము లేని కారణంగా దుర్వ్యవసానాల పాలవుతూ ఉంటారు. కాబట్టి ఆ స్పోర్ట్స్ కోసం కూడా నిధులు కేటాయించి ఏర్పాటు చేస్తున్నాం. 100% ఈ రోజున దాశరథి గారి యొక్క శతజయంతి ఉత్సవాల్లో మరొకసారి ఇంకా ఏమేం చేయగలుగుతామో తప్పకుండా వారి పేరు ఎవరు ఉన్నా లేకున్నా సమాజం ఉన్నంత వరకు కూడా వారి పేరు ఉండే విధంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా వారు కూడా ఈ యొక్క ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మరొకసారి దేవేందర్ గారికి, కవి దేవేందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వరడా, థ్యాంక్ యూ వెరీ మచ్.